పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధానాంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు డిసెంబర్ 1వ తారీఖు సోమవారం. మొత్తం మీద ఈరోజు మార్కెట్స్ బుల్లిష్గా ఓపెన్ అయినాయి. బట్ కొంత ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళి స్లైట్ నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఈరోజు సెక్టార్స్లో రియాలిటీ, హెల్త్ కేరు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఫార్మా సెక్టార్లో హెవీగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగగా ఆటో సెక్టర్, మెటలు, ఐటీ, పిఎస్యు బ్యాంక్, డిఫెన్స్లో కొద్దిగా బౌన్స్ అనేది కనిపించింది. మొత్తం మీద క్లోజ్ అయిన విధానంలో స్టిల్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లోనే ఉన్నాయి, లేదా వీక్గా క్లోజ్ అయినాయి అని చెప్పొచ్చు. ఇక నిఫ్టీ 50లో టాప్ లూజర్స్గా క్లోజ్ అయిన వాటిల్లో బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా అనేది కనిపిస్తూ ఉంది. టాప్ గెయినర్స్లో హీరో మోటార్ కార్ప్, మారుతి, బీఈఎల్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. స్టిల్ క్లోజ్ అయిన విధానంలో స్లైట్గా వీక్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ మంత్ ఫస్ట్ వీక్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లకు సంబంధించిన డెసిషన్ అనేది తీసుకుంటుంది. అయితే చాలామంది ఏంటంటే 25 బేసిస్ పాయింట్స్ వడ్డీ అనేది తగ్గిస్తుందని చెప్పేసి అందరూ కూడా ఆశాభావం అనేది వ్యక్తం చేస్తున్నారు. బట్ దీనికంటే ముందు ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ పైన ఇన్వెస్టర్స్ అనేది లేదా ట్రేడర్స్ అనేవాడు దృష్టి పెడుతున్నారనమాట. అదేంటంటే ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు తగ్గించడం కంటే కూడా ఆర్బీఐ బాండ్ కొనుగోలు అనేది చేసిందనుకోండి, ఇది ఇంకా మార్కెట్స్కి పాజిటివ్ అనమాట. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని కోట్ల రూపాయల విలువ కలిగిన బాండ్స్ అనేది కొనుగోలు చేసిందంటే ఆ డబ్బు మొత్తం గవర్నమెంట్కి అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే బ్యాంక్స్కి వెళ్ళడం జరుగుతుంది. దానివల్ల లిక్విడిటీ బూస్ట్ అనేది జరుగుతుంది. లిక్విడిటీ బూస్ట్ అనేది జరిగిందంటే ఆటోమేటిక్గా మార్కెట్లో కొనుగోళ్లు కావచ్చు, కంపెనీస్కి రుణాలు కావచ్చు, అన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి. సో బంధన్ బ్యాంకు ఏఎంసీ ఏమంటుందంటే, నెక్స్ట్ క్వార్టర్లో ఆర్బీఐ మేబీ 2 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లు కొనుగోలు చేస్తుందని చెప్పేసి వీళ్ళైతే పాజిటివ్గా ఉన్నారు. నెక్స్ట్ డిఎస్పి అసెట్ మేనేజర్స్ కూడా ఏమంటున్నారంటే, వీళ్ళైతే 3 లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన బాండ్స్ అనేది కొనుగోలు చేయొచ్చు అని చెప్పేసి ఒక పాజిటివ్ ఆశాభావం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, మార్కెట్లో ఏదైతే లిక్విడిటీ కొరత అనేది ఉందో అది తగ్గిపోతుంది. ఈల్డ్స్ అనేది తగ్గిపోయి బాండ్స్కి డిమాండ్ అనేది పెరుగుతుంది. సో లాంగ్ టర్మ్ బాండ్లు ఏదైతే వడ్డీ రేట్లు ఉన్నాయో దాని మీద కూడా కొంత ఒత్తిడి అనేది తగ్గడం జరుగుతుంది. సో ప్రస్తుతం ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించడం కంటే కూడా బాండ్ కొనుగోలు చేస్తేనే మార్కెట్కి స్ట్రాంగ్గా సపోర్ట్ ఉంటుందని చెప్పేసి మొత్తం మీద అనలిస్టులు అనేది చెప్తూ ఉన్నారు. సో చూద్దాం ఎటువంటి డెసిషన్ ఆర్బీఐ అనేది తీసుకోబోతూ ఉంది అని చెప్పేసి. ఒకవేళ ఆర్బీఐ కన్నా బాండ్ కొనుగోలు చేస్తున్నామని చెప్పేసి చెప్పిందంటే డెఫినెట్గా బ్యాంక్స్ అనేది ఫైర్ అవుతాయి పాజిటివ్గా. అట్ ద సేమ్ టైం ఇండియన్ మార్కెట్స్లో స్టాక్ మార్కెట్ లిక్విడిటీ స్ట్రాంగ్గా పెరుగుతుంది. ఎఫ్ఐఎస్ కూడా ఇండియా వైపు చూసే అవకాశం కనిపిస్తుంది. Q2 జీడిపి ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఇది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా స్ట్రాంగ్ జీడిపి అనేది చేసింది. అయితే ఫైనాన్షియల్ ఇయర్ 2026 గ్రోత్ ఫోర్కాస్ట్ అయితే ఇంక్రీజ్ చేశారనమాట. ఇది Q2 జీడిపి అనేది ఇచ్చిన తర్వాత. సో అరౌండ్ 7 to 7.5% అనేది. అయితే దీనివల్ల పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. పాజిటివ్ సైడ్ వచ్చేసరికి ఇండియాస్ ఎకానమీ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఇది లాంగ్ టర్మ్ మార్కెట్ సెంటిమెంట్కి పాజిటివ్. కన్జంప్షన్ కానీ డిమాండ్ కానీ స్ట్రాంగ్గా ఉంది. సో ఆ సెక్టార్స్కి కానీ ముఖ్యంగా ఏంటంటే ఆటోస్, ఎఫ్ఎంసీజీ, బ్యాంక్స్కి పాజిటివ్. ఇక జీడిపి కూడా 6 క్వార్టర్స్ హైలో ఉంటుంది. ఇన్వెస్టర్స్ యొక్క లాంగ్ టర్మ్ కాన్ఫిడెన్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. నెగిటివ్ సైడ్ విషయానికి వచ్చేసరికి డిసెంబర్లో రేట్ కట్ ఉంది కదా, అంటే ఈ మంత్ 5వ తారీఖు ఐ గెస్. సో ఒకవేళ దాన్ని డిలే చేసే అవకాశం ఉంది. దానికన్నా డిలే చేసిందంటే ప్రాబ్లీ షార్ట్ టర్మ్లో బ్యాంక్స్ కానీ, రియల్ ఎస్టేటు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీసు, ఆటోసు వీటిల్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ ఉండే అవకాశం ఉంది. సో ఎనీహౌ ఆర్బీఐ ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది అని చెప్పేసి మనకి 5th దాని యొక్క అంతిమ సారాంశం అనేది తెలుస్తుంది. దాని తర్వాత మార్కెట్ ఒక డైరెక్షన్ తీసుకోవడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి. మూవింగ్ యావరేజ్ అనేది ఇన్వెస్టర్స్కి ఒక బ్రాడరు ఫిల్టర్ అనుకోవచ్చు ఫ్రెండ్స్. సో జనరల్గా ఏంటంటే 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైన స్టాక్స్ అనేది వచ్చాయనుకోండి పాజిటివ్గా కన్సిడర్ చేస్తారు. అయితే ప్రస్తుతం ఈ ఆర్టికల్ యొక్క సారాంశం ఏంటంటే, యాజ్ కంపేర్ టు స్మాల్ క్యాప్ కంపెనీస్, లార్జ్ క్యాప్ కంపెనీస్ అన్నీ కూడా 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అంటే లార్జ్ క్యాప్ కంపెనీస్లో స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది అని చెప్పేసి దీని అర్థం. ఇండియన్ రూపీ వచ్చేసరికి ప్రస్తుతానికి ఆల్ టైమ్ లోలో ట్రేడ్ అవుతూ ఉంది. ఇది యూఎస్ డాలర్తో కంపేర్ చేస్తే ప్రస్తుతానికి ఒక డాలర్ విలువ వచ్చేసరికి 89.76 రూపీస్ అనమాట. సో ఫ్రెండ్స్, డెఫినెట్గా మనం ఇంపోర్ట్స్ అనేది ఎక్కువ పెరిగాయి అనుకోండి, ఇంకా మనం ఫిస్కల్ డెఫిసిట్ ఫేస్ చేసే అవకాశం కనిపిస్తుంది లాంగ్ టర్మ్లో. సో చూడాలి ఇక్కడ నుంచి ఏదన్నా ఆర్బీఐ ఎటువంటి మెజర్స్ తీసుకుంటుంది. ఈ యొక్క ముఖ్యంగా రూపీలో వస్తున్న వాలటాలిటీని కంట్రోల్ చేయాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది.
సో దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందనేది మనకి నెక్స్ట్ క్వార్టర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర స్టేక్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతానికి ఏంటంటే వీళ్ళు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 5% దాకా స్టేక్ అనేది సేల్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఎనీహౌ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ వచ్చేసరికి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళిపోయింది. ఎఫ్ఎంసీజీలో అతిపెద్ద కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ అనమాట. అయితే ఈ కంపెనీలో హెచ్ఈఎల్ క్వాలిటీ వాల్స్ అనేది కూడా ఒక చిన్న పార్ట్ అనమాట. అయితే ప్రస్తుతం ఏంటంటే హెచ్ఈఎల్ క్వాలిటీ వాల్స్ అనేది ఒక చిన్న ఎంటిటీ లాగా సపరేట్ అవుతుంది. అంటే దీన్ని డీమర్జర్ అంటాం. అయితే డీమర్జర్ అనేది జరిగిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ December 5th మనకి హిందుస్థాన్ యూనిలీవర్ షేర్స్ అనేది హోల్డ్ చేస్తే December 29th ఏం జరుగుతుందంటే హిందుస్థాన్ యూనిలీవర్ షేర్స్ ప్రైస్ తగ్గుతుంది. బట్ అట్ ద సేమ్ టైం ఏం జరుగుతుందంటే హెచ్ఈఎల్ క్వాలిటీ వాల్స్ షేర్స్ అనేది యాడ్ అవుతాయి. ఏ రేషియోలో అంటే ఒక షేర్ అనేది మన దగ్గర ఉంటే ఒక షేర్ అనేది హిందుస్థాన్ యూనిలీవర్ క్వాలిటీ వాల్స్ షేర్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది 29th. సో ఇది ఒక రకంగా డీమెర్జ్ అయినాక షేర్స్ అనేది వాళ్ళకి ఎలికేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది లాంగ్ టర్మ్లో మనం ఒక పాజిటివ్గా కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. ఓకహార్డ్ లిమిటెడ్ ఏదైతే యాంటీబయాటిక్ అనేది తయారు చేస్తుందో దానికి యుఎస్ఎఫ్డిఏ అప్రూవల్ అనేది రావడం జరిగింది. ఎనీహౌ ప్రస్తుతం ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది 20% దాకా పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. ఈరోజు హెచ్జీ ఇన్ఫ్రా షేర్స్ ఇంట్రాడేలో 2% దాకా పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. కారణం ఏంటంటే వీళ్ళు కొంత బ్యాటరీ స్టోరేజ్ ఎనర్జీ అనే దాన్ని కొంటున్నారు. ఎవరి దగ్గర నుంచి అంటే గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ GUVNL వీళ్ళ దగ్గర నుంచి. అందుకని స్టాక్ అనేది పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. మెటల్ స్టాక్స్లో ఈరోజు కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపించింది. ఇంట్రాడేలో మనం చూస్తే హిందూ కాపర్ కానీ నాల్కో ఇటువి 2 to 3% అనేది పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. దీనికి గల కారణం ఏంటంటే Q2 మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ అనేది జరిగింది కాబట్టి డెఫినెట్గా మెటల్స్ కొద్దిగా పాజిటివ్గా ఇంపాక్ట్ అవుతాయి. కాపర్ ప్రైసెస్ ఏమో రైజ్ అవుతూ వస్తూ ఉన్నాయి. సిల్వర్ వచ్చేసరికి ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతూ ఉంది. ఇక ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్టు హోప్స్ అనేది కూడా నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి మెటల్స్లో కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. పేటీఎం షేర్స్ ఆల్మోస్ట్ 4 years హై ప్రైస్ ఏదైతే ఉందో అక్కడ ట్రేడ్ అవుతూ ఉన్నాయి. దీనికి గల కారణం ఏంటంటే బ్రోకరేజ్ సంస్థలు అప్గ్రేడ్ చేశాయి. అట్ ద సేమ్ టైం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవల్ కూడా అనేది ఇచ్చింది. ఇక అందుకని స్టాక్ అనేది పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. నిఫ్టీలో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అబ్జర్వ్ చేద్దాం. ఇక ఫ్యూచర్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 26,335 దగ్గర క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 26,300 పైన క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.75 అనేది చూపిస్తుంది. బట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం చెప్తుందంటే వెరీ బేరిష్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే దాని యొక్క ఫ్యూచర్స్ 59,900 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 1.09 ఇండికేట్ చేస్తుంది. మొత్తం మీద బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ యొక్క సెంటిమెంట్ అయితే న్యూట్రల్ అనేది ఇండికేట్ చేస్తుంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి దాని యొక్క ఫ్యూచర్స్ 86,240 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో 0.64 అనేది చూపిస్తుంది. బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటంటే మార్కెట్ యొక్క సెంటిమెంట్ అనేది స్ట్రాంగ్ బేరిష్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే ఈరోజు మార్నింగ్ అయితే ఇండియా విక్స్ తగ్గింది. దాని తర్వాత 2% దాకా పాజిటివ్గా వెళ్ళింది. ఎండ్ ఆఫ్ ద డే ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. ఇక నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే ఈరోజు స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయింది. ఎనీహౌ ప్రస్తుతానికి మనకి 26,118 అనేది ఇంపార్టెంట్ సపోర్టు. ఎందుకంటే ఇక్కడ నుంచి బౌన్స్ అయింది. ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 26,350. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా 60,216 అనేది రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇక 59,433 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ కనిపిస్తుంది. సెన్సెక్స్లో 86,099 అనేది రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 85,413 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉంది. గోల్డ్లో 1,28,368 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 1,26,940 అనేది ఇంపార్టెంట్ సపోర్టు. సిల్వర్లో 1,75,755 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 1,71,583 ఇంపార్టెంట్ సపోర్టు. క్రూడ్ ఆయిల్లో 5,405 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 5,350 అనేది ఇంపార్టెంట్ సపోర్టు. న్యాచురల్ గ్యాస్లో 430 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 416 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. బిట్కాయిన్లో 86,017 ఇంపార్టెంట్ సపోర్టు, 89,547 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకి ఇండియన్ మార్కెట్స్ అనేది పాజిటివ్గానే ఉన్నాయి. ఎనీహౌ డిసెంబర్ మనకి 5వ తారీఖున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లకు సంబంధించిన డెసిషన్ అనేది తీసుకుంటుంది. ప్రోబ్లీ ఆ డెసిషన్ కోసం అయితే మార్కెట్స్ చాలా ఎదురు చూస్తూ ఉన్నాయి. ఒకవేళ వడ్డీ రేట్లు అనేది తగ్గించినా
లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాండ్స్ని తిరిగి కొనుగోలు చేస్తుందన్నా సరే మార్కెట్లో స్ట్రాంగ్ మొమెంటం వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.